డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలోని ఇందిరా కమ్యూనిటీ హాల్లో మాలల జేఏసీ జిల్లా సమావేశం ఉద్రిక్త వాతావరణంలో జరిగింది. మందకృష్ణ మాదిగపై చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాలల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సమావేశానికి కప్పల శ్రీధర్ అధ్యక్షత వహించారు. ఇసుకపట్ల రఘుబాబు, గొల్లపల్లి డేవిడ్ రాజు, ఎన్టీ తిరుపతి, నెల్లి లక్ష్మీపతి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మందకృష్ణ మాదిగపై రాజద్రోహ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోనసీమలో ఆయనను అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మందకృష్ణ విజయోత్సవ సభను అడ్డుకుంటామని, జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇస్తామని తెలిపారు. నమస్కారం, నా పేరు ఇసుకపట్ల రఘుబాబు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దళిత ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి. ఈ రోజు ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మాలల యొక్క మనోగతాన్ని మీకు తెలియపరచడానికి ముందుకు వచ్చాను. వర్గీకరణ అనేది జరిగింది. దానికి సుప్రీం కోర్టు దగ్గర నుండి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి అతను కృష్ణమాదిగ అనేటువంటి పర్సన్ కాలయాల పడి ఏదో తెచ్చుకున్నాడు, ఏదో అయ్యింది. దాని గురించి మేమైతే హీరో గారి తర్వాత తగినంత ఉద్యమం చేయలేదు. కానీ మా తాలూకా మంచితనాన్ని, మా తాలూకా సహనాన్ని పరీక్షిస్తూ ఈ కృష్ణమాదిగ అనేటువంటి పర్సన్ చాలా కాలం నుండి మా మానవ జాతిని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ, కించపడుతూ మాట్లాడుతూ, అతను ఎక్కిన ప్రతి స్టేజ్ మీద కూడా మా మానవ జాతిని అలాగే రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మేము సహించుకుంటా వస్తూ ఉన్నాం. కృష్ణమాదిగ నీకు ఒకటే చెప్తా ఉన్నాం, మాదిగల్ని చుండూరు, కారంచేడు, పదురుకొప్ప, నీరుకొండ, కృష్ణ నిదగక మొన్న ఇక్కడ ఉన్నటువంటి సూదాపాలలో గాని, లక్ష్మీపురంలో గాని మాదిగల్ని వేటాడితే అప్పర్ కమ్యూనిటీ పీపుల్ నీకు అండగా నిలబడింది ఎవరు? మాలను నీకు అండగా నిలబడి మా అన్నదమ్ముడైనటువంటి మాదికి సోదరుడికి మేము అండగా నిలబడ్డాం. ఆడు కట్టుకున్న మట్టిని కడిగి మా హక్కులు చేర్చుకుని మేము ఆదరించాం. మా నాయకులు బొజ్జా తారక్ గారు కానీ, కత్తిపత్రాలు గారు కానీ, ఇంకా వేలాది మంది మాలందరూ కూడా మీకు అండగా నిలబడ్డాం. అప్పుడు ఏమైపోయావు కృష్ణమాదిగా? ఇప్పుడు మాలల గురించి నువ్వు అనుచితంగా మాట్లాడతావా? ఫోన్లో మాట్లాడవని ఊరుకున్నావు. నీకు గుర్తుందా? నీకు గుర్తులేదా? ఇవాళ మాల మాదిగతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 1200 కులాలు, ఎస్సీ జాబితా ఉన్నటువంటి కులాలు, ఎస్టీ కులాలు, ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఇవాళ బట్ట కట్టి బతుకుతున్నాం. రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఉద్యోగాలు తెచ్చుకుని, ఇళ్ళు మేడలు మిత్రులు కట్టుకుని నేను బతుకుతున్నాం. నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడవు కానీ మన దైవం, మా అమ్మ నాన్న కన్నా, మా అందరికన్నా ఎక్కువ ఎవరైతే ఉన్నాడంటే ఈ దేశంలో, ప్రపంచంలో ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే మా కులదైవం. అటువంటి కులదైవాన్ని నువ్వు బ్రిటిష్ వారి ఏజెంట్ అని నీకు మాట్లాడడానికి నీకు నోరు ఎలాగొచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వారి ఏజెంట్ అయితే నీకు ఈవేళ ఈ హక్కులు ఎలాగొచ్చి ఉండేవి? నువ్వు ఈ ఉద్యమాన్ని ఎలా పోరాటం ఉండేవి? ఆయన తెచ్చినటువంటి హక్కులు, ఆయన తెచ్చిన రిజర్వేషన్లో ఇవాళ వాటాలు తీసుకుని ఇవాళ తెల్ల ఇంటి వాసాల కట్టిలాగా ఆయన బ్రిటిష్ వారి ఏజెంట్ అంటున్నావు, రాజ్యాంగం రాయలేదు అంటున్నావు. ఎవరో బాబు జగజ్జనరావు గారే అంతా చేశారని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. బాబు జగజ్జనరావు గారు అంటే మాకు గౌరవమే. ఆయన గురించి మేము ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. ఆయన కార్యక్రమాలు కూడా ఉన్నాం. కానీ ఇవాళ నువ్వు ఈ కార్యక్రమాలు చేసి మా మానవుల యొక్క హక్కులను పరిశీలిస్తున్నావు, మా సహనాన్ని పరిశీలిస్తున్నావు. మాకు ఈవేళ వర్గీకరణ పోయినటువంటి సందర్భంలో మేము బాధపడుతున్నాం. మాకు ఈవేళ 80 మార్కులు వచ్చినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు రావట్లేదు. మాదిగలకి 50 మార్కులు, 30 మార్కులు వచ్చినట్టు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. ఓన్లే ఎందుకు తెచ్చుకున్నావు అనుకో, మాకు బాధ లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ని నువ్వు అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇవాళ సభ్య సమాజంలో మా దేవుడిని మరి కించపరచడమే కాదు, ఏ అంబేద్కర్ జిల్లా పేరు పెట్టుకున్నామో అదే జిల్లాకి నువ్వు వచ్చి మాదిగలతో విజయోత్సవ సభ నడిపిస్తానంటున్నావు. ఇది ఎంతవరకు సమంజసం అంటున్నావు? మేము గాయపడి ఉన్నాం, అనేక రకాలుగా మేము ఇవాళ కృంగిపోయి ఉన్నాం. వర్గీకరణ విషయంలో మా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఏంటని మేము ఆలోచిస్తా ఉన్నాం. ఈ క్రమంలో మా మీద నువ్వు ఛాలెంజ్ చేయడానికి, మా మీద సవాల్ చేయడానికి, మాలల యొక్క వాళ్ళ పరిశీలన చేయడానికి, వాళ్ళ సహనాన్ని పరిశీలన చేయడానికి మా మీద ఏదో చేద్దామని అనుకుంటున్నామో. కబడ్దార్ మందకృష్ణ మాదిగ గురించి చెప్తా ఉన్నాం మేము.